సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను ఈ సంవత్సరము. నువ్వు ఈ లుక్ చూసుకోవచ్చు. ఎదురుగా మనకి బుద్ధుడు ఆర్చ్ స్టాచ్యూ కింద వస్తుంది. అంటే ఈ ప్లేస్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో. బుద్ధుడు అని అందరికి తెలుసు, ఇట్లుంటే బుద్ధుడే అని తెలుసు. నువ్వేం పెద్ద కొత్తగా ఇట్లుంటే బుద్ధుడే అని తెలుసు. మళ్ళీ నీకు ఇట్టుంటే ఏమంటారు, నీకు ఇట్టుంటే ఏమంటారు. నువ్వే బుద్ధుడా? చిల్లరా నువ్వు చూపిస్తు ఏం చేస్తాడు నా వీడ ఎవరిది అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుని. నేను వెంచర్ లో స్థలాలు అమ్ముతున్నాను, ఊరికే కాదు. ఉండు వెంచర్ కొంత ఇన్ చేసుకుంటాను, కొంత అఫీషియల్ ఉన్నట్లుంటది. నువ్వు ఎంత చేసినా అఫీషియల్ గిఫిషియల్ ఏముంటది, ఎట్లా కొంటావు ఎవరిది అది ఇవ్వా కొత్త ఊర్లో. ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే హిల్స్ ఉంటాయి, ఫ్రంట్ చూస్తే బుద్ధుడు ఉంటాడు. ఈ స్థలంలో ప్రత్యేకత ఏంటంటే మనం ఉంటారు చూడు వాటర్ బ్యాట్ అన్ని ఇవన్నీ. వాటర్ బ్యాట్ లో చెట్ల నీళ్లు పోసే కాదు, తాగేకి వచ్చిన వాళ్ళు కాదు. నీళ్ళు పోతారా, ట్యాంకీలతో పోతారు కానీ మామూలు పోతారు. వాటర్ బ్యాట్ లో సీసాలో చూడొస్తారే, దీంట్లో పెట్టిన మొక్కలు సీసాలో పెట్టుకొని వచ్చినారు, వాటర్ ప్యాకెట్ తో చెట్టు నీళ్ళు పోసినారు. నీకు లాజిక్ అర్థం కాలేదు, తెలీదు. సరే నాది జాబ్ చేసుకుని. ఏం జాబ్ ఇది, దీనికి జాబ్. మళ్ళా యాక్చువల్ గా బుద్ధుడు ముందర ఎందుకు పెట్టారంటే మనకంత పీస్ఫుల్, అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని చెప్పి. ఏంది ప్రశాంతం, బొంగుల ప్రశాంతం. రోడ్డు పోయినప్పుడు సౌండ్ రావా, ఎండుకొని ఉంటారు ప్లాట్ లో. అడవిలో బతికినాడు వీడు. వీనికి ప్రశాంతత. రోడ్ అంటే కమర్షియల్, అన్నిటికీ అనుకూలంగా రోడ్డు మనకు ఎదురుగా ఉంటే బస్ ఎక్కాలన్నా మనము కార్ రోడ్ ఏమైనా జరగాలన్నా అవన్నీ మనకే వస్తాయి. పిల్లలు చిన్న పిల్లలు రోడ్డు మీద ఎవరు అడగాల, చావాలా? ఒక పసిపిల్లలు ప్రాణం పోతే తెలుస్తుందా? 5 సెంట్లు అమ్మితే ₹1,00,000 ఇస్తుంటారు. 5 సెంట్లు అమ్మితే ₹1,00,000 ఇస్తుంటారు. తిక్కనా కొడుక, నువ్వు చూస్తే నోటుకు వచ్చింది మాట్లాడుతున్నావు. 5 సెంట్లు అమ్మితే ₹1,00,000 ఇస్తారు ఇప్పుడే. అది అంటే ఈ అబ్బాయి కూడా యాక్చువల్ గా సేల్స్ ఎగ్జిక్యూటివే. ఈయన ఏమంటే లీవ్ పెట్టింటే సార్ అరిచినాడు, ఎందుకు లీవ్ పెడతావు, నీకు శాలరీ కట్ చేస్తా అని. సో మీరు చెప్పండి ఒకసారి, మీరు ఎందుకంటే నాకంటే 6 మంత్స్ నుంచి ఈయనకు ఆల్రెడీ ఈ ఫీల్డ్ టచ్ ఉంది. అంటే ఇవి మామూలు వెంచర్లు సంబంధించిన ల్యాండ్స్ అని సేల్ చేస్తాడు. ఎందుకంటే చాలా మంది లెక్చరర్స్, టీచర్స్, ఇట్లా అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా ఆ అబ్బాయి టచ్ ఉన్నారు. అది చెప్పండి ఒకసారి. చాలా మంచి బెఫర్ట్ ఫ్యామిలీది మొత్తమంతా. ఎంత చాలా మంచి బెఫర్ట్ ఫ్యామిలీది మొత్తమంతా. ఎంత మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, రైల్వే జాబులు కానీ, మొత్తం ఎయిర్పోర్ట్ వాళ్ళు కానీ, మొత్తం బస్ స్టాండ్ స్టైల్గా నిలబడి ఇట్లా షర్ట్ లోపలికి వేసుకొని, షర్ట్ లోపలికి వేసుకో. నాకంటే సీనియర్ మీరు, అసలు ఎలా ఉండాలా, ఎలా మాట్లాడాలా చెప్తానండి. మీరు ఎన్ని వెంచర్లు సేల్ చేసింటారు చెప్పండి. చెప్తున్నా కదా నేను. మరి మీరు చాలా గ్రీన్ గా ఉంటది, ఇది గ్రీనరీ ఉంటుంది, పచ్చదనం ఉంటుంది. గ్రీనరీ అంటేనే మెయిన్ కలర్ వచ్చేసి ఆరెంజ్ గుర్తొస్తుంది. ఆరెంజ్ గుర్తుకొస్తుంది. మనం మంచి చెప్పండి దీని వల్ల బెనిఫిట్స్ ఏమి, దీని వల్ల యూజెస్ ఏమి, వెంచర్ లో ఏమేమి వస్తాయో దీని వల్ల ఎంత గట్టి చెప్పండి. మనుషులకి చాలా మంచిగా ఉంటది. రోడ్డు ప్రశాంతత, రోడ్డు మొత్తం వాటర్ పోయేకి ఈజీ, మొత్తం వాటర్ వచ్చేకి ఈజీ, మొత్తం వెహికల్స్ వచ్చేకి ఈజీ. ఎవరైనా పందులు మీరు పలానా చోటికి రండి అని రోడ్ లో లెఫ్ట్ తీసుకుంటే మన ఇంట్లో వచ్చేస్తుంది. రోడ్ లో ఏదైనా దండ పట్టుకొని నిలబడినా కూడా వాళ్ళు వచ్చినప్పుడు వెల్కమ్ చెప్పే ఈజీగా ఉంటుంది. ఆ బుద్ధుడు విగ్రహం చూడండి. ఎంత కాస్ట్ ఉంది ఇక్కడ? 25 lakhs సెంటు. మీరు 5 సెంట్లు తీసుకున్నారంటే 5,25,000 ఎంత అవుతుంది? 4,65,000 అవుతుంది. 5 సెంట్లకు 4,65,000 అవుతుంది. సో స్పాట్ లో కట్టి తీసుకుంటే బెస్ట్. మామూలుగా ఇక్కడ అల్లటప్ప ఎవరు కొనలేరు. మీరు అసలు కొనేది దొరకదు, మరి అయిపోతున్నాయి. రిజర్వేషన్ అయిపోతున్నాయి. మీరు రావాలా తొందరగా. మీరు ఎలాగైనా మీరు రావండి. అడ్వాన్స్ ఎంత కట్టాలి? అడ్వాన్స్ మొత్తం 20 lakhs 5 lakhs
అడ్వాన్స్ కట్టేస్తే మీ స్థలం మీకు ఫిక్స్ అయిపోతుంది. దీంట్లో మీరు డౌట్ లేదు, నన్ను నమ్మండి. ఎందుకు నేను చేసా కదా, ఆల్రెడీ ఎంప్లాయీస్ అబ్బాయి దీంట్లో స్థలం రావాలంటే ఎంత కష్టము. చాలా 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 భారీ, చాలా 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 భారీ అదృష్టం. మీరు పుణ్యం మీరు చలికాలంలో చూసినట్టు షాక్ అవుతారు. మంచి అంతా కొండల మీద ఉంటుంది. వర్షాకాలంలో మేఘాలు కొండలు తగులుతుంటాయి. ఇంకోటి ఎండాకాలం ఎండ పడకోకుండా వేడి తగలకోకుండా ఎండ సూర్యుడికి అడ్డంగా వస్తుంది కొండ. అది అడ్డంగా ఉండి బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఒకటేసారి. మీరు చలికాలంలో బాగా మీరు వైఫ్ హస్బెండ్ బాగుంటచ్చు. చలికాలంలో బాగా మీరు వైఫ్ హస్బెండ్ బాగుంటచ్చు. అది కొత్తగా మ్యారేజ్ చేసుకుని కొత్తగా పెళ్ళైన వాళ్ళు బాగుంటది. అది మొత్తానికి అది సూపర్ కదా, సూపర్ చాలా బంపర్ బరిగా. అది ఏమమ్మతా ఇప్పుడైనా చూసుకో, గుర్తు పెట్టుకో. చూసినావు కదా నేను తీయబోయే వెంచర్ ఎట్లుంటుందో నీకోసం స్థలము. ఆ రేంజ్ స్థలం తీస్తాను కొండల మధ్య. అది కూడా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి సూపర్ ఉంటుందని వీడే చెప్పినాడు. స్థలం తీస్తాను కొండల మధ్య. అది కూడా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి సూపర్ ఉంటుందని వీడే చెప్పినాడు. సో మన జంట చలికాలం చెప్పేది ఆగిపోయిన మర్చిపోయిన. సారీ, ఇదంతా తప్పు. నేను తీసుకోమండి. అసలు ఎవరిదేడా స్థలము? ఎవరిదేడా? ఎవరిదో వచ్చి ఎవరికో స్థలం పెట్టించి నువ్వు గొట్టమోడా నువ్వు నాతో నాటకాలు ఆడతాడా? ఎవరు ఏంటి కొంత స్థలం నువ్వు? 5 సెంట్ల 5 సెంట్లు ఏం ముద్రస్తున్నాడు? ఉందా ఈస్ట్ ఫేసింగ్ బొమ్మల పీసింగ్, వెస్ట్ ఫేసింగ్ 5 సెంట్లు, సౌత్ ఫేసింగ్ 5 సెంట్లు. ఎట్లా కొంటావు? డబ్బులు ఎవరితో అయిపోయినాయి? నిజమే, అదైతే అయిపోయినాయి. కానీ దానికంటే రూపాయి పావులో ఎక్కువ పెట్టి కొనుక్కున్నాను. ఎందుకు? నీకు కొండ ప్రాంతాల్లో ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్ 1.5 సంవత్సరం నాతో గడిపేకి అనుకూలంగా ఉండాలా అని చెప్పి తీసుకున్నాను. ఎవరు కలుపుతానో ఎవరు చేసుకుంటానో ఫిక్స్ కొత్తగా పెళ్ళైన బాగుంటదని. కొత్తగా నీకు కాదు కదా, చెప్పరు కదా. మళ్ళీ సైతాన్ మోడం వల్ల ఎవరిని ఎట్లా చేసుకుంటాం? మళ్ళా ఒప్పుకున్నారా? చూపించొప్పిస్తా. అసలు నువ్వెవరు చెప్పించావు? ఎవరైనా ఒప్పుకుంటారు. ఈడ 5 సెంట్లు బిట్లు 3 ఉన్నాయి నాకు స్థలం అంటే ఆటోమేటిక్ ఒప్పుకుంటుందా బాబే? ఏంటంటే వెనకాల కొండ చూసుకో, చూసుకో, ప్రకృతిని చూసుకో. ఏ సీజన్ వచ్చినా కూడా ఆ సీజన్ తగ్గట్టు మనం ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చా? నువ్వు ఎంజాయ్ చేసాకని చెప్పు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చా? నువ్వు ఎంజాయ్ చేసాకని చెప్పు. అసలు మొదలెష్టమడా అసలు స్థలం బాలే ఏం బాలే. అసలు ఏంటి ఎట్లా తీసుకుంటారట? ముందు ఇట్లా దానిలో తీసుకుంటారేమన్నా? అసలు మందు తాగడం అంటే ఒకటి చెప్తానండి. స్టార్ట్ అయ్యేంత వరకు ఏ వెంచర్ లో అయినా ఏ ఖాళీ స్థలంలో అయినా సరే మనం ఎవరిని ఆపలేము. వాళ్ళు ఆటోమేటిక్ వచ్చి తాగిపోతాడు. వన్స్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా వెంచర్ ముందర ఆర్చ్ వచ్చేస్తుంది, గేట్లు పడిపోతాయి, క్లోజ్ అయిపోతాయి. సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ ఉంటుంది. సో ఏంటంటే వాచ్మెన్ డ్యూటీ ఏమని చేస్తాడు అన్నీ తెలుసు ముందుగానే. అదే ఉన్నట్టుంది. మళ్ళీ అదే చేస్తానట్టున్నావు. మళ్ళీ అన్ని పెడతారంట, అటు చేస్తారంట, చెప్పక ముందు తెలుసు అంట. ఆడ ఆగి అసలు దీనికి సంబంధమే బాబు. స్థలం కొనే బాధ్యత నాది. ఇల్లు ఏ మోడల్లో కట్టుకుంటావో నీ ఇష్టం. కానీ సలహా ఇస్తాను, 5 సెంట్లు బిట్లు 5 బెడ్రూమ్లు పడతాయి మంచివి. మనకు హాలు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటా. ఓన్లీ బెడ్రూమ్స్ కట్టుకుంటా. బెడ్రూమ్ మాత్రమే ఇస్తా ఉండదు. అదే అర్థమైంది నాకే. ముట్టలు మమ్మడా ఇల్లు అన్నాక ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, లేదా కిచెన్ పెట్టుకుంటే 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఎందుకు? ఎవరైనా బంధువులు బెడ్రూమ్ లో పెడితే ఎన్ని రకాల మందులు తెచ్చుకుంటావా? అంటే బెడ్రూమ్ మాత్రమే. ఎవరైనా వస్తే మన కిచెన్ కాబడుతుంది వండేకి. ఎవరైనా వస్తే హాల్ టీవీ చూసే కాబడుతుంది. ఎవరైనా వస్తే కదా కిచెన్ రూమ్ గానీ హాల్ గానీ. ఎవరు రారు, ఉండేది మేమే. వాళ్ళు పిలుచుకొచ్చుకుంటావు, అది కదా నీ వాళ్ళు పిలుచుకొచ్చుకుంటావు, అది కదా నీ పని అయిపోట్టుకోవడం. నీ ప్రాబ్లం ఏమిలే. నువ్వు ఏంటికి ఆల్రెడీ తీసినావా నువ్వు? మళ్ళీ చెప్పారా నువ్వు? చెప్పు. మళ్ళీ నువ్వు ఎందుకు జడగొడతాను? నీ ఇంటి కట్టేదాని గురించి చెప్తాండి. చెప్పు. మళ్ళీ చెప్పు. చాలా కష్టపడి వచ్చినాడు ఆయన. చాలా ఎన్నో కష్టాలు పెట్టి మాటలు అనిపించుకొని ఎన్నో మందితో చెమటలు ఓడ్చి ఎన్నమ్మ జీవితం సిరంజిలో సైకిల్స్ మాది ఒక ఒంటరిగా పోరాడి
ఎంతమందిని గట్టి చెప్పి అట్లా గట్టిగా ఎత్తారయ్యా చెప్పు. మొత్తం ఎంత కష్టపడినాడంటే అసలు పస్తులు ఉండి నీళ్ళు లేక కూల్ లేక నమ్మ నిద్ర బాత్రూమ్ పోక ఏం చెప్పు, స్థలం గురించి చెప్పు. 5 సెంట్లు నీకు ఇచ్చిందని కొంచెం చెప్పు, కట్టుకుంటే ఎట్లుంటుంది బెనిఫిట్స్. 5 సెంట్లు ఇచ్చినాడు నాకు, 5 సెంట్లు కొన్నాడంట. దాంట్లో ఒక 2 బెడ్రూమ్లు. సరే, నువ్వు కట్టిన ఇంటికి ఎన్ని బెడ్రూమ్లు పెట్టుకుంటాను? మొత్తం 3 పెట్టుకోను అనుకుంటున్నా. 3 పెట్టుకుంటాను. ఒక కిచెన్, ఒక హాలు, మంచి పార్కింగ్ కి. 3 ఎవరికి? 1 నీకి, ఇంకోటి నేను మమతా వచ్చినప్పుడు ఒకటి వాడుకునే, ఇంకోటి నువ్వు మళ్ళీ ఏం చేసుకుంటావు? 3 వేసుకుంటావు. 1 ఉన్నాడు, 1 కట్టుకో. 3 ఎందుకు చెప్పినావు? నువ్వు మళ్ళీ మమతా ఎందుకొస్తాను? మళ్ళా మమతా నాకోసం ఉంటావు. నువ్వు ఇల్లు కట్టుకుంటే చూసేకి వస్తుంది కదా. ఏం ముదిరిష్టమోడా నువ్వు? మళ్ళీ పెనం నాకు కదా పాప కదా, నీ ఇల్లు చేసుకోవడం చేయలేక పెళ్ళాం ఎందుకు అవుతుంది నీకు? 5 సెంట్లు ఉంటే నీకే పెళ్ళాం అయితే, నాకు ఇంకా 2 బిట్లు ఉన్నాయి. నువ్వు 2 బిట్లు కదా అడగొన్నా. నువ్వు ఏంటి ఎప్పుడు కొనేసినావా? ఎట్లా కొన్నావు? చూపే కాగితాలు చూపే. వేరే వాచ్మెన్ వస్తాడు, ఆడు తీసిపోయి చెట్టు కింద చూపించు. నాకు తెలుసు, వాచ్మెన్ కూడా నా ఇంటికి పోసింటావేమో అని కొనేసింటావు. వాడు ఎట్లా నువ్వు అంటే ఇవన్నీ దూపు. ఒకసారి నువ్వు వస్తే నీకు స్థలం చూపించేకి కార్ అరేంజ్ చేస్తాను. నువ్వు నమ్మద్దా? ఇవన్నీ ఫేక్. ఎవరు నమ్మద్దు, అర్థమైందా? నీ స్థలం చూపించే కూడా పిలిపివా? నీ స్థలం కొనే చూపించే కూడా పిలిపివా? అంటే నిజమేనా ఇది? చూసుకో, 5 సెంట్లు అంటే నా పేరు పోయింది. బాగుందాము, కలిసి ఉందాము. నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు లేకుండా నేను సావును మళ్ళా. అది సర్లే, ఇప్పుడు కట్టేంత వరకు? కట్టేంత ఎవరితో? నీతో ఉండాలి. పెళ్లి చేసుకున్నాం కాదు, కట్టేంత వరకు చెప్పు. ఎట్లా మాట్లాడతాను? కట్టం దొరకుంటూ అయిపోయిన వారాన్ని మళ్ళీ నాకు పంపిస్తాను. ఏ ఇంటికి కడుపుతో కాలు పెట్టిందంటే ఎంత అదృష్టం ఉంటది నీకు? తిండికి కడుపుతో పెడుతుంది, కడుపుతో పెడుతుంది. అదే అంటే కొత్తింటికి కడుపుతో కాలు పెడితే ఎంత నీకు అదృష్టం కలిసి వస్తుంది. నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకున్నావు? నువ్వు నీకు 5 సెంట్లు ఇచ్చినాను, మళ్ళీ కడుపుతో కాలు పెట్టే పాపని ఇస్తాను. కాలు పంపి కాదు, కడుపుతో వచ్చిన పాపని ఇస్తానని చెప్పు. ఇంకా దానివల్ల ఎవరెవరు బిడ్డ ఎవరో కొడుకు పుడతారు. అయిపోయా నీ పని, అప్పుడే ఊహించేసిన. కడుపుతో అంటే కడుపు తెచ్చుకొని కాదు, కడుపు నిండా హ్యాపీగా అర్థం. దాని అర్థం నిండా ఏం పెడతాను? కొడుకుని పెడతాను, పెడతానవా? బిడ్డ కొడుకుని పెట్టేది కాదు, ఆనందాన్ని కడుపు నిండా ఆనందాన్ని కాదు, నువ్వు కామంగానే పెట్టేస్తాను. ఆనందాన్ని కాదు, నువ్వు కామంగానే పెట్టేస్తావు. అసలు ఈ చిల్లర కొండల కాడ ఏదో తీసుకున్నాడు 5 సెంట్లు. ఎవరు? నువ్వు తీసుకున్నావా? నేను నా పని కోసం తీసుకున్నా, ప్రకృతితో గడపాలని. ప్రకృతి కాదు, మమతాగతో గడపాలనే కదా. ప్రకృతి కాదు, మమతాగతో గడపాలనే కదా. మమతానో ఇంకా ఎన్ని ఉన్నాయా నీకు? మమత, ఈ స్థలాలు అమ్మేస్తాను, ఈ 15 సెంట్లు వీనికే రాసి ఇచ్చేస్తాను. ఎవరు ఏ బొంగులో ఉందా 15 సెంట్లు? ఎవరితో వేయించారు? ఎవరితో రోడ్లో పోయింది వాంది? నాకు గంట కడితే వాళ్ళు వచ్చి మెట్లతో చెప్పులతో కొట్టరా? చెప్పు, మొక్క మీద పూంచేసి నన్ను సమాధి కట్టేసి పేరు ముద్ర వేస్తారు. లోపర్ణ కూడా వచ్చాడని. నా పేరు వచ్చినవని పదాలని వాడితే ఏమైనా ఉందేమో గ్యారెంటీ ఇస్తాను కదా. గ్యారెంటీ ఢిల్లీ వచ్చి చెప్తాను అట్లా ఏదో జడ్జి మాత్రం. సౌత్ ఫేస్, నార్త్ ఫేస్, ఈస్ట్ ఫేస్ 5 సెంట్లు బిట్లు 3 తీసుకో. ఎవరు వస్తారో మాట్లాడదాం. మా అన్న కొన్నాడంట కదా అని చెప్పు. కుట్రమాడ ఏం మాడికేలు కాదు, ఊరినే అవి తీసుకో పీకోనేకి స్థలాలు ఇవ్వు వెంచర్లు. ఇవి అర్థమైతుందని అవి వెంచర్లు కాదు, అవి వెంచర్లు వద్దు. 15 సెంట్లు నాకు వద్దు, వీనికే రాసి ఇచ్చేస్తాను. వీడు అమ్ముకుంటాడో తాగుడికి అది తాకట్టు పెట్టుకుంటాడో ఏం చేస్తాడో వీని ఇష్టము. నేనైతే ఈరోజు 15 సెంట్లు ఇచ్చినా అని నీ ముందరే చూపిస్తాను రుజుతో సహా. నీ చేతిలో 15 సెంట్లు పెట్టి నేను వెళ్ళిపోతాను. ఏమన్నా సంబంధమా? ఊరిని ఇచ్చేస్తారంటే నావైపోతాయా? ఊరిని మాట కూర్చొస్తే అయిపోదా? ఆ ఎయిర్పోర్ట్ నాదేనంటాను. ఎయిర్పోర్ట్ వెనక్కి ఇచ్చేస్తా అంటే అయిపోతుందా? రైల్వే ట్రైన్ చెప్పదంటే అయిపోతుందా? బస్ స్టాండ్ ఎప్పుడు అయిపోతుందా?
మనకు ఉండాలి కదా. మళ్ళీ అయిపోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి అవన్నీ కాగితాలు అప్పుడు నిర్మించు, అప్పుడు కాగితాలు కార్లో తెచ్చుకోపో, ముందర పెట్టినాను కాగితాలు. ముద్రష్టం కూడా కాగితాలు అంటే తెల్ల పేపర్ కదా, ఇంటి స్థలాలు ఉంటాయి. మా అన్న ఇచ్చినాడు, తూర్పు ఫేస్ 5 సెంట్లు ఇచ్చినాడు, పడమడ ఫేస్ 5 సెంట్లు ఇచ్చినాడు, దక్షిణానికి 5 సెంట్లు ఇచ్చినాడు అని పేపర్లో రాసుకో. సంతకం పెడతా, ఏలు ముద్ర పెడతా. ఎవడొచ్చినా పేపర్ చూపితే నన్ను పూంచేయాలని కదా వాళ్ళు, చూపితే నన్ను పూంచేయాలని కదా వాళ్ళు. ఎవరాన్ని పెట్టించలేదు, నన్ను ముంచుతారా? సరే వద్దులే, సీఎం ఇది వద్దు. కొండే మా తాతది, అది కొండ వాళ్ళ తాతదంటే శివనమ్మ జీవితం. కొండ వాళ్ళ తాతదంటే శివనమ్మ జీవితం. ఎందుకప్ప నాయన మీకు ఉన్నాయి కదా 600 ఎకరాలు ఉన్నాయి, మళ్ళీ అవి ఎవరివి? అవన్నీ మనమే. మళ్ళీ కొండేవరిది అది? చెప్పదు ఇంకా మళ్ళీ నీడి చెప్పు, కొండేవరిది? మనమేలే. మనవు కాదు, నీ వెనకలు ఉండేది కొండేవరిది? కొండ నీది, మా తాతే కాదా? దాని వెనకల 600 ఎకరాలు మనవే. మనవంటే ఎవరివి? నీవంటే నీ ముత్తాతవి, వీళ్ళు ముత్తాతవి. దాని వెనకాల 600 ఎకరాలు ఉన్నాయి. అమ్మాయిలు పిచ్చి, తాగుడు పిచ్చికి 600 ఎకరాలు 6 రూపాయలకి అమ్ముకున్నాడు అప్పుడు. మా తాత కొండను అట్టే నిలబెట్టినాడు. అది మా తాతని నన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్లా కొండలాగా భద్రంగా ఉంటావు. ఇలా ముత్తాతని ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే వెనకాల 6 రూపాయలకి అమ్మేసినాడు చూడు, 600 ఎకరాలు. అట్లా నిన్ను కూడా అమ్ముతాడు. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు వర్క్ ఉంది, ఎయిర్పోర్ట్కి పోతాను. వేరే వాళ్ళు ఢిల్లీ నుంచి వస్తున్నారు సైట్ తీసుకుని. అది ఇవన్నీ నాకు ఎగరాలేవు లేవు, నా బొంగులేవు లేవు. బిచ్చగాడు ఏం లేవు, వాడికి తినే అంత ఏరుకో. వాటర్ ప్యాకెట్ బాటిల్ అవి ఏరుకొని పోయి గుజరీకో, దానికి వేసుకొని లెక్కలోనే తీసుకో. ఏంది ఎట్లా కనబడతాడు నీకు? ఏమి లేవు నీదన్నట్టే ఎట్లా పడ్డా ఈ వైజాగ్ లో. అది మీ తాత మళ్ళా చెప్పే కానీ సిగ్గు మానం ఏమన్నా దానికేమన్నా? ఇప్పుడు వచ్చి మరి మీ తాత ఎప్పుడు వచ్చినాడికి? మా తాత ఎప్పుడు వచ్చినాడు? మీ తాత ఎప్పుడు వచ్చినాడు కొండకి? మాట్లాడద్దు. ఓకే, మళ్ళా ఎయిర్పోర్ట్ బయలుదేరుతాను స్థలాలకి. ఎయిర్పోర్ట్ బొంగూరే ఊరినే సాడీలు కోతురా, ఊరికే ఫేక్. ఇవన్నీ నమ్మద్దు మమతా, ఇవన్నీ లేవు, ఇవన్నీ అబద్ధము. ఎవరు చెప్తానా మర్యాద? ఇప్పుడు ఎయిర్పోర్ట్ పోతానని చెప్తేనే నువ్వు ఇటు నుంచి ఇంటికి కదులుతావు, లేకపోతే ఈ నుంచి రాలేవు. అది మైండ్ లో పెట్టుకొని చెప్పు ఎయిర్పోర్ట్ పోతున్నామని. ఇట్లా కూడా పెట్టినాను, ఇట్లా కూడా పెట్టినాను చెప్పు. ఎయిర్పోర్ట్ రావు నువ్వు, చాలా లాంగ్, నీకు తెలుసు కదా. ఇట్లా అలా చెప్పు. 70 కిలోమీటర్లు ఈ నుంచి నువ్వు ఇంటికి పోవాలంటే మర్యాదగా చెప్పు. ఎయిర్పోర్ట్ పోతానని చెప్పు. ఏమన్నా సిగ్గు మనం సర్లే చెప్పు, తర్వాత ఏదో చెప్పుకుందువు కానీ. ఏం చెప్పాలి? ఎయిర్పోర్ట్ పోతున్నాడు మా హీరో, మా హీరో గోయింగ్ ఎయిర్పోర్ట్, గోయింగ్ ఆధారా? సరే, ఓకే, బాయ్. సీ యూ. రాయింగా అబ్బా, ఏదో కోల్పోయినట్టు. ఇంకా 15 సెంట్లు అమ్ముతా అంటే ఎందుకో కుచ్చుకుంటాను గుండెల్లో.